హాయ్ గైస్, అందరికీ వెల్కమ్ బ్యాక్. ఈరోజు డే 3 మన పవర్ బిఐ సిరీస్లో. సో ఈరోజు వచ్చేసి నేను చెప్పిన మీకు కొన్ని ట్రాన్స్ఫర్మేషన్స్ గురించి అయితే మాట్లాడుతా ఉన్నాను. సో దాని గురించి మనం పవర్ క్వెరీ ఎడిటర్ అయితే ఓపెన్ చేద్దాం. సో ట్రాన్స్ఫార్మ్ ట్యాబ్లోని యాడ్ కాలమ్ ట్యాబ్లోని రెండిట్లోని సిమిలర్గా ఉంటాయి అనుకున్నాం. సో వన్ బై వన్ చూద్దాం. టెక్స్ట్, నంబర్, డేట్, టైం ఇట్లా డివైడ్ చేసుకుందాం. ఓకే. సో ఇది టెక్స్ట్ ఎట్లా అంటే మీకు చూస్తుంటే కొన్ని గ్రే అవుట్ అయిపోయి ఉన్నాయి. మెర్జ్ కాలమ్స్ అని కానీ, లేకపోతే మీకు ట్రిగ్నోమెట్రీ అని కానీ, స్టాండర్డ్ అని కానీ. అది ఎలా పనిచేస్తాయి అని అంటే, ఇప్పుడు నేను వేర్ క్యార్ అంటే టెక్స్ట్ ఫీల్డ్ సెలెక్ట్ చేశాను. అప్పుడే చూడండి మోస్ట్లీ అన్ని యాక్టివేట్లో ఉన్నాయి టెక్స్ట్ రిలేటెడ్వి. ఇది తప్పితే ఇది ఎందుకంటే డబల్ కాలమ్స్ సెలెక్ట్ చేయడం, అంతకంటే ఎక్కువ సెలెక్ట్ చేస్తే ఇది యాక్టివేట్ అవుతుంది అనమాట. మర్జ్ కాబట్టి, కాన్కాటినేషన్ కాబట్టి రెండు కాలమ్స్ ని మర్జ్ చేస్తుంది అనమాట. ఓకే. సో అలాగే మీరు న్యూమరిక్ ఫీల్డ్ ఏమన్నా పట్టుకుంటే అంటే మీకు ఇంటీజర్ ఫీల్డ్స్ ఉంటాయి చూసారా, యాన్యువల్ ఇన్కమ్, అప్పుడు మనకి ఇవి ఎనేబుల్ అవుతున్నాయి. అదే టెక్స్ట్ ఫీల్డ్ పట్టుకుంటే ఏమవుతున్నాయి, గ్రే అవుట్ అయిపోతున్నాయి. ఇది ఒక్కటే ఎనేబుల్ అవుతుంది, కాకపోతే ఇదిలో కూడా మనకి సమ్మం, మినిమం, మాక్సిమం అన్నవి అవ్వట్లేదు. ఏవో చిన్న టెక్స్ట్ రిలేటెడ్ కౌంట్ వాల్యూస్ అవి అవి మాత్రం ఎనేబుల్ అవుతున్నాయి. సో ఇదొకటి మీరు ఐడియా గుర్తు పెట్టుకోవాలన్నమాట. ఓకే. సో చిన్న చిన్నవి చెప్తాను, మిగతావి మీరు చూసుకోండి. ఎందుకంటే ఇవన్నీ ఆల్మోస్ట్ చిన్నపిల్లలకు కూడా అర్థమైపోయేటట్టే ఉంటాయి. సో స్ప్లిట్ కాలమ్ ఏంటి అంటే, ఒక పర్టికులర్ కాలమ్ని స్ప్లిట్ చేయడం అనమాట. ఇప్పుడు ఈ పర్టికులర్ కాలమ్ ఉంది మనకి, ఈమెయిల్ అడ్రస్ కాలమ్, దాన్ని సెలెక్ట్ చేసుకోవడం, స్ప్లిట్ కాలమ్ మీద నొక్కితే ఈ కాలమ్ని డివైడ్ చేయట్లేదు అనమాట. ఇది ఓన్లీ ట్రాన్స్ఫార్మ్ ట్యాబ్లోనే ఉంటుంది, యాడ్ కాలమ్ ట్యాబ్లో ఉండదు. ఎందుకంటే ఉన్న కాలమ్ని స్ప్లిట్ చేయడం, అంతేకాని ఉన్న కాలమ్‌కి ఇంకొక కాలమ్ బ్రింగ్ చేసి దాన్ని స్ప్లిట్ చేయడం కాదు. సో, అందుకు అక్కడ ఉండదు. స్ప్లిట్ అంటే ఉన్న కాలమ్‌ని స్ప్లిట్ చేయడం అన్నట్టుగా కన్సిడర్ చేసి ట్రాన్స్‌ఫార్మ్‌లోనే ఉంటదన్నమాట ఇది. ఓకే. సో, ఇదేంటి ఫర్ ఎగ్జాంపుల్ ఒకటి చెప్తాను. మిగతాయి నేమ్‌కి చెప్తాను. మిగతాయి మీరు ఎక్స్‌ప్లోర్ చేసినా, చదివినా, ఇలా హోవర్ చేసినా మీకు దాని గురించి అర్థమైపోతూ ఉంటదన్నమాట. ఓకేనా? సో, బై డీలిమిటర్ ఇది కొట్టామనుకో, ఎట్ ద రేట్ అని ఆటోమేటిక్‌గా పిక్ చేసుకుంటుంది. సో, ఓకే కొడితే ఏమవుతుంది, ఈ కాలమ్ అన్నది ఎట్ ద రేట్ బేసిస్ మీద స్ప్లిట్ అయిపోయిందనమాట. అంటే ఈమెయిల్ అడ్రస్ 1, ఈమెయిల్ అడ్రస్ 2 అని అది పెట్టాడు. నువ్వు కావాలంటే రీనేమ్ చేసుకోవచ్చు, కానీ ఎర్లియర్ ఎలా ఉంది ఫీల్డ్, ఇలా ఉంది. అంటే ఎట్ ద రేట్ బట్టి నీకు ముందున్నది ఒక కాలంలోకి, వెనకాల ఉన్నది ఒక కాలంలోకి మారుస్తున్నాడు. ఓకే. సో నాకు ఇవన్నీ అవసరం లేదు, ఇలా ఉన్నది ఇలా ఉంచుతాను. సో నెక్స్ట్, స్ప్లిట్ కాలం గురించి నెంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ మీరు చెప్పొచ్చు అనమాట. ఎక్కడి నుంచి నాకు ఎంత లెంత్ నుంచి నాకు నువ్వు కాలమ్ ని స్ప్లిట్ చేయి అంటే, ఇప్పుడు ఈ ఫస్ట్ నేమ్ ఉంది, దీనికి స్ప్లిట్ నేను నెంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ ఇచ్చి థర్డ్ క్యారెక్టర్ నుంచి నాకు సెపరేట్ కాలం తీసుకో, మిగతా అన్ని ఎదరియన్ని ఒక కాలంలో ఉంచు అట్లా. సో పొజిషన్, లోవర్ కేస్ టు అప్పర్ కేస్, ఇవన్నీ మిగతా సేమ్ అనమాట. ఇవి కూడా మీకు ఇక్కడ రిపీట్ అవుతాయి. లోవర్ కేస్ ఇది ఎట్లా పనిచేస్తుంది అంటే, స్ప్లిట్టింగ్ కాదు, ఇది ఉన్న కాలమ్‌ని ట్రాన్స్‌ఫార్మ్ చేయడం. ఓకే. లేదా యాడ్ కాలమ్‌లో కూడా ఇవుంటాయి. ఓకే. ఫార్మాట్ అనే ఆప్షన్. ఇందాక స్ప్లిట్ లేదు కదా యాడ్ కాలమ్‌లో, చూసారా పక్కన లేదు ఇందాక మాట్లాడినట్టు. కాకపోతే ఫార్మాట్‌లో, ఫార్మాట్ అన్నది యాడ్ కాలమ్‌లోనే ఉంటది, ట్రాన్స్‌ఫార్మ్‌లోనే ఉంటది. ఫార్మాట్ అంటే ఏం జరుగుతుంది ఇక్కడ, ఉన్న కాలమ్స్‌ని ఐ మీన్ ఉన్న డేటాని లోవర్ కేస్‌కి మార్చడమా కంప్లీట్‌లీ, లేదా కంప్లీట్‌లీ అప్పర్ కేస్‌కి మార్చడమా. ఇప్పుడు యాస్ ఆఫ్ నౌ కంప్లీట్‌లీ అప్పర్ కేస్ ఉన్నాయి. సో నేనేం చేస్తా అంటే, ఈ ప్రతి కాలమ్‌ని ఐ విల్ కన్వర్ట్ ఇంటూ క్యాపిటలైజ్ ఈచ్ వర్డ్. ఎలా మారింది, జాన్ జే ఫస్ట్ లెటర్ క్యాపిటల్ ఉంటుంది ప్రతి వర్డ్ లో, క్యాపిటలైజ్ ఈచ్ వర్డ్ అంటే. అప్పర్ కేస్ అంటే అన్ని అప్పర్ కేస్ మారిపోతాయి. ట్రిమ్ అంటే జస్ట్ మీకు ఏమంటారంటే, చివర స్పేసెస్ ఉంటాయి చూసారా, ట్రైలింగ్ స్పేసెస్ అని అంటారు. అంటే ఇప్పుడు మీకు ఇక్కడ కనిపిస్తలేదు అంటే, క్యారల్స్ అన్న పక్కన ఒక స్పేస్ ఉండొచ్చు యాక్చువల్లీ. అంటే ఇది ఎన్ని డిజిట్స్, 1 2 3 4 5 6 7 7 లెంత్ వర్డ్ అది. కాకపోతే మీకు ఒక్కొక్కసారి 8 లెంత్ వస్తుంది, లెంత్ కొడితే మీరు. అంటే ఇప్పుడు మీరు పైథాన్ లో కూడా కొన్నిసార్లు చూసుంటారు. మీరు కొత్తగా ఇన్పుట్ స్ట్రింగ్స్ తీసుకుంటే దాన్ని మీరు ఎండ్ ట్రైలింగ్ స్పేసెస్ ని రిమూవ్ చేస్తూ ఉంటారు. ఒక్కోసారి ఎలా ఉంటుందంటే, మీరు నేమ్ అన్నది 4 లెటర్ వర్డ్ అయినా సరే మీకు ఫిఫ్త్ లెటర్ 5 లెటర్ లెంత్ చూపిస్తూ ఉంటుంది. దానివల్ల ఏంటంటే మీకు కనిపించినవి ఉంటాయి క్యారెక్టర్స్ కొన్ని, సో వాటిని రిమూవ్ చేయడానికి మీరు అది వాడతారు అనమాట. ఓకే. సో ఇంకా క్లీన్ అన్నది స్పెషల్ క్యారెక్టర్స్ ఏమన్నా, కనిపించిన క్యారెక్టర్స్ ఏమన్నా ఉంటే, నాన్ ప్రింటబుల్ క్యారెక్టర్స్, వాటిని క్లీన్ చేయడానికి. సో బోత్ సేమ్, మోస్ట్లీ ట్రిమ్ క్లీన్ అన్నది సేమ్ గా వర్క్ అవుతుంది. ఓకే. సో నెక్స్ట్ మనం ఏం చేద్దాం అంటే, పైన ఉన్న మర్జ్ కాలమ్ అన్నది వాడదాం ఒకసారి. రెండు కాలమ్స్ ని కలిపితే మనకి మర్జ్ అవుతుంది. ఓకేనా. సో మనం ఈ కాలమ్ దేని బట్టి మర్జ్ చేద్దాం, ఈ రెండింటి మధ్యన జాన్ స్పేస్ యాంగ్, ఇగువెన్ స్పేస్ హాయగన్, ఏవో మన పేర్లు పలకడం కొంచెం కష్టంగా ఉన్నా సరే, సో న్యూ కాలమ్ నేమ్ ఏం పెడదామంటే, ఫుల్ నేమ్ అని పెడదాము. ఓకే. సో వాళ్ళ పేరు న్యూ నేమ్ అయిపోయింది. ఓకే. ఇప్పుడు ఫస్ట్ ఇందాకడే పోయినాయి, పేర్లు పోయినాయి. ఓకేనా. సో నెక్స్ట్ వచ్చేసి మనకి ఎక్స్ట్రాక్ట్ ఫీల్డ్ ఉంది. సో ఎక్స్ట్రాక్ట్ ఫీల్డ్ మనం ఎలా వాడదాం అని అంటే, సో మనం ఆల్రెడీ వాడాము. ఎక్కడ వాడాము అని అంటే, నిన్ననో మొన్ననో క్లాస్లో వాడాను ఎక్స్ట్రాక్ట్ అన్నది. మీకు జస్ట్ దీని ఇంటర్ఫేస్ గురించి చెప్తున్నప్పుడు చిన్నగా ఒక హింట్ ఇచ్చి వదిలేసాను. టెక్స్ట్ బిఫోర్ డీలిమిటర్ వాడాము. మీరు ఒకసారి క్లాస్ చూడకపోతే ఫస్ట్ నుంచి స్టార్ట్ చేస్తే సిరీస్ బాగుంటుందని నా అభిప్రాయం. ఓకే. సో టెక్స్ట్ బిఫోర్ డీలిమిటర్, టెక్స్ట్ ఆఫ్టర్ డీలిమిటర్ అంటే, ఒక పర్టికులర్ ఎట్ ద రేట్ ముట్టుకుంటే దాని ముందు మాత్రమే తీసుకో, లేకపోతే దాని వెనకాల మాత్రమే తీసుకో. టెక్స్ట్ ఆఫ్టర్ అంటే దాని వెనకాలది. టెక్స్ట్ బిట్వీన్ డీలిమిటర్స్, డీలిమిటర్స్ అంటే రెండు డీలిమిటర్స్ ఉంటే హైఫెన్ హైఫెన్, ఇప్పుడు ఈ రెండు హైఫెన్స్ ఉన్నాయి ఇక్కడ, ఈ రెండింటి మధ్యన ఉన్న వాల్యూ అంటే 06 04 02 05 అంటే మంత్ ఎక్స్ట్రాక్ట్ చేయండి అంటే టెక్స్ట్ బిట్వీన్ డీలిమిటర్స్ పడుతుంది. లెంత్, నాకు ఇంత లెంత్ కావాలి, ఫస్ట్ ఇన్ని లెంత్స్ మాత్రమే రిటర్న్ చేయి అంటే ఫస్ట్ 5 లెటర్స్ ఎక్స్ట్రాక్ట్ చెయ్యి, అట్లా.
ఓకే. ఫస్ట్ ఫస్ట్ ఎన్ని క్యారెక్టర్స్ కావాలి, లాస్ట్ ఎన్ని క్యారెక్టర్స్ కావాలి, ఎక్కడి నుంచి ఎక్కడి వరకు కావాలి రేంజ్ అంటే. ఓకే. సో ఇప్పుడు నేను ఎగ్జాంపుల్గా చిన్నది చేస్తాను దీని మీద. టెక్స్ట్ బిఫోర్ డీలిమిటర్ నాకు ఏం కావాలంటే అడ్వెంచర్ వర్క్ డొమైన్ నేమ్ కావాలన్నమాట. ఓకే. సో మనం ఏం చేద్దామంటే టెక్స్ట్ ఆఫ్టర్ డీలిమిటర్ మనకి కొత్త కాలం కింద తీసుకుందాం. ఈ కాలమ్ని డిస్టర్బ్ చేయొద్దు. సో యాడ్ కాలంలో పెట్టి నేను ఆ ట్రాన్స్ఫర్మేషన్ వాడతాను. ఓకే. సో ఎక్స్ట్రాక్ట్లోకి వెళ్ళి టెక్స్ట్ ఆఫ్టర్ డీలిమిటర్ మనకి ఎట్ ద రేట్ తర్వాత ఉన్నది తీసుకో, వచ్చిన కొత్త కాలం చివరికి వచ్చింది. సో దీన్ని ఏం చేద్దామంటే మళ్ళీ ఆ, నాకు అడ్వెంచర్ వర్క్ ఒకటే కావాలి కాబట్టి .com అదంతా వద్దు. సో టెక్స్ట్ బిఫోర్ డీలిమిటర్ అంటే డాట్ ముందున్న టెక్స్ట్ అంతా తీసుకుంటున్నాను ఇప్పుడు అడ్వెంచర్ వర్క్స్ అని. ఓకే. సో దాని తర్వాత ఏం చేస్తున్నానంటే నేను ఇప్పుడు కొత్త కాలం యాడ్ చేయకూడదు, సారీ. మనం ఉన్న కాలంని మాడిఫై చేసుకుంటే సరిపోతుంది. సో మళ్ళీ వెనక్కి వెళ్దాం. ట్రాన్స్ఫార్మ్ కాలమ్స్లోకి వెళ్తే మీకు ఇది కొంచెం కన్ఫ్యూజన్ గా ఉండకపోవచ్చు, ఎందుకంటే నేను క్లియర్ గా మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను వాట్ ఈస్ డిఫరెన్స్ బిట్వీన్ ట్రాన్స్ఫార్మ్ అండ్ యాడ్ కాలమ్ అని. అక్కడ కన్ఫ్యూజన్ మీరు క్రియేట్ అవ్వకూడదు. ఓకే. సో ఇప్పుడు ఇక్కడికి వచ్చాక నేను యాడ్ ట్రాన్స్ఫార్మ్ లోకి వెళ్ళాను, ఎందుకంటే ఈ కాలమ్ నే నేను మాడిఫై చేయబోతున్నాను కాబట్టి. ఓకే. సో టెక్స్ట్ బిఫోర్ డీలిమిటర్ డాట్ పెడతాను. సో ఇది మారిపోతుంది ఇప్పుడు. ఓకే. ఇప్పుడు మళ్ళీ దీన్నే నేను ట్రాన్స్ఫార్మ్ చేస్తున్నాను, యాడ్ కాలమ్ కాదు, ట్రాన్స్ఫార్మ్ చేయబోతున్నాను. ఎలాగంటే హోమ్ లోకి వెళ్ళి, సో రీప్లేస్ అన్నది ట్రాన్స్ఫార్మ్ లో లేదు, యాడ్ కాలమ్ లో లేదు, జస్ట్ ఉన్నదే మారిపోతుంది, కొత్త కాలం ఏమి క్రియేట్ అవుతుంది. సో దాన్ని ట్రాన్స్ఫార్మ్ అని మాట్లాడదాం మనం. ఓకే. సో దీన్ని మనం స్పేస్తో రీప్లేస్ చేసుకుందాం. ఓకే. సో కొత్త కాలం ఏం క్రియేట్ అవ్వలేదు కదా, ఉన్న కాలమే కదా మాడిఫై అయింది. సో ఎనీహౌ ఇట్ ఈస్ ఇన్ హోమ్ కాకపోతే, బట్ డేటా అన్నది మనం ట్రాన్స్ఫార్మేషన్ చేసాం కదా, మరి రీప్లేస్ చేసాం అని అంటే కదా. సో ఓకే. సో నెక్స్ట్ వచ్చేసి మనం దీన్ని క్యాపిటలైజ్ చేద్దాం ఒకసారి. అంటే అన్ని టచ్ చేసినట్టు ఉంటుందని జస్ట్ అంతే మీకు చెప్తున్నప్పుడు. ఫార్మాట్లోకి వెళ్ళి క్యాపిటలైజ్ ఇచ్చుకోండి. ఓకే. సో దిస్ ఈస్ హౌ థింగ్స్ వర్క్. ఓకే. టెక్స్ట్ టైప్ ఆఫ్ ట్రాన్స్ఫర్మేషన్స్ అన్నది. ఓకే. సో దీని పేరేంటి, డొమైన్ నేమ్. సో దట్ షుడ్ బి ఫైన్ ఫర్ టెక్స్ట్ గురించి మాట్లాడుతుంటే. మిగతా మీరు ఎక్స్ప్లోర్ చేయండి. కింద ఉన్న పార్సింగ్ అన్నది పెద్ద ఇంట్రెస్టింగ్ అయితే ఏమి ఉండదు, ఫైల్స్ ని పార్స్ చేయడానికి ఇది. అది అంత అవసరం కూడా లేదు యాజ్ ఆఫ్ నౌ. మనం ఈ లెవెల్ వరకు నేర్చుకున్నా దట్ షుడ్ బి ఫైన్. ఓకే. సో మనం ఇప్పుడు న్యూమరిక్ కాలమ్స్ లోకి మారిపోతే న్యూమరిక్ కాలమ్ ని సెలెక్ట్ చేసుకుందాం. ఇప్పుడు దాన్ని మాడిఫై చేయాలి అంటే ఇది యాజ్ ఆఫ్ నో ఇది ఓకే నాకు. ఓకే. సో న్యూమరిక్ కాలమ్ యాన్యువల్ ఇన్కమ్ ఉంది. సో ఈ యాన్యువల్ ఇన్కమ్ కి ఇప్పుడు నేను ఏం చెప్పాలి అనుకుంటున్నానంటే మీకు, దీస్ ఆర్ నాట్ వెరీ యూస్ఫుల్. ఇవి యూస్ఫుల్ ట్రాన్స్ఫర్మేషన్స్ కాదు, న్యూమరిక్ ట్రాన్స్ఫర్మేషన్స్. ఎందుకు అని అంటే ఇది ఒక పెద్ద ఎంటైర్ డేటా అన్నమాట. అంటే పెద్ద డేటా తెచ్చుకున్నావు ఎక్కడి నుంచో చాలా కష్టపడి. సో ఇప్పుడు నువ్వు సమ్ కొట్టినా, మినిమం కొట్టినా, మాక్సిమం కొట్టినా ఏమైతుంది అంటే ఈ పర్టికులర్ కాలమ్ సెలెక్ట్ చేసావు కాబట్టి ఈ పర్టికులర్ కాలమ్ కి టోటల్ సమ్మేషన్, ఈ పర్టికులర్ కాలమ్ కి మినిమం వాల్యూ ఎంత అంటే సింగిల్ వాల్యూ వస్తుంది అనమాట. అర్థమవుతుందా? సో చూడండి ఒకసారి నొక్కుతాను. సో ట్రాన్స్ఫార్మ్ లో ఉన్నాం మనం. మినిమం నొక్కితే మినిమం 10,000 అంటే మొత్తం డేటా మారిపోతుంది, ఎగిరిపోతుంది. ఇది జస్ట్ నువ్వు స్టాటిస్టికల్ గా చూసుకోవడానికి పనికొస్తుంది తప్పితే నీకు ఒరిజినల్ గా ట్రాన్స్ఫర్మేషన్స్ వరకు ఎక్కడ నీకు హెల్ప్ అవ్వదు. ఓకే. ఇక్కడ ఇక్కడ ఉన్న ఏమి కూడా మోస్ట్లీ కౌంట్ వాల్యూస్, ఎన్ని వాల్యూస్ ఉన్నాయి, 18,000 వాల్యూస్ ఉన్నాయి, లేదా కౌంట్ డిస్టింక్ట్ వాల్యూస్, ఎన్ని వాల్యూస్ ఉన్నాయి, ఓకే, ఫుల్ నేమ్ లో ఎన్ని డిస్టింక్ట్ వాల్యూస్ ఉన్నాయి, అవన్నీ చూసుకోవచ్చు అంతే. అంతకుమించి తప్పితే నువ్వు ఆ స్టాటిస్టిక్స్ ని ఎక్కడ వాడడానికి లేదు. ఈ రెండు నీకు టెక్స్ట్ ఫీల్డ్ సెలెక్ట్ చేసి ఎనేబుల్ అవుతాయి, మిగతా అవ్వవు. ఓకే. ఎందుకంటే న్యూమరిక్ కావాలి కాబట్టి. ఓకేనా. సో నెక్స్ట్ వచ్చేసి స్టాండర్డ్. ఇది ఎక్కడ ఉంటే జస్ట్ ఈ పర్టికులర్ 8,000 ఈ 80,000కి 10,000 యాడ్ చేయి, ప్రతి కాలమ్ కి ఒక 10,000 యాడ్ చేయి, సారీ ప్రతి రోకి ఒక 10,000 యాడ్ చేయి, యాడ్ 10,000 అంటే మారిపోతుంది. చూసా నేను ట్రాన్స్ఫార్మ్ లో ఉంచాను కాబట్టి ఆ 80,000 ₹1,00,000 అయింది, 50,000 70,000, సారీ 60,000 70,000 అయింది, 90,000 ₹1,00,000 అయింది, సారీ. ఓకే. 10,000 యాడ్ చేసాం కాబట్టి. ఓకే. సో ఇదనమాట. ఇంకా మిగతాన్ని కామన్ మీరు డివైడ్ చేసుకుంటారా, పర్సెంటేజ్ పట్టుకుంటారా, ఏం పట్టుకుంటారా అన్నది. ఓకే. ఈ పవర్స్ ఇవన్నీ మీకు మ్యాథ్స్ లో ఉన్నవే సేమ్, దాంట్లో మళ్ళీ ఏం చేంజెస్ ఉండవు. సో రౌండింగ్ గురించి మాట్లాడాలి అని అంటే ఒక చిన్నది మాట్లాడదాం రౌండింగ్ గురించి. ఎట్లా అంటే వేరే ఒక టేబుల్ తీసుకుంటాను ఆగండి ఒకసారి. ప్రొడక్ట్ ఇది తీసుకోండి. సో దీన్ని మనం ప్రస్తుతానికి జస్ట్ విల్ డూ వన్ థింగ్, దీన్ని డెసిమల్ లోకి మారుస్తాను, ఎందుకంటే రౌండింగ్ కి మీకు అర్థమవుతుంది. సో రౌండ్ అప్, రౌండ్ డౌన్, రౌండ్. రౌండ్ అంటే నువ్వు ఎన్ని డిజిట్స్ కి రౌండ్ చేయాలనుకున్నా స్పెసిఫిక్ గా చెప్పొచ్చు. రౌండ్ అప్ అంటే అప్పర్ సర్క్యూట్ కొడుతుంది అనమాట. అంటే అప్పర్ సర్క్యూట్ అంటే రౌండ్ అయిపోతుంది పై నెంబర్ కి. చూడండి, రౌండ్ అప్ 14కి రౌండ్ అయిపోయింది. చూసారా, ఇందాక 13 పాయింట్ సంథింగ్ ఉండాలి ఇది. అది ఎలా చూపిస్తానంటే ఇక్కడ చూడండి, 13.08 ఉన్నది. రౌండ్ అప్ కొడితే అప్పర్ సర్క్యూట్ కొట్టింది 14కి. అట్లానే రౌండ్ డౌన్ కూడా సేమ్ అంతే, రౌండ్ డౌన్ అవుతుంది. రౌండ్ ఏంటంటే నువ్వు స్పెసిఫై చేయాలన్నమాట ఎన్ని డెసిమల్స్ కి. 2 డెసిమల్స్ కొట్టు అంటే 13.0863 అన్నది 2 డెసిమల్స్ కి మారుతుంది 09కి. ఓకే. సో ఇది రౌండింగ్ గురించి. నెక్స్ట్ ఈజ్ ఈవెన్, ఈజ్ ఆడ్ అన్నది జస్ట్ నీకు ట్రూ ఆర్ ఫాల్స్ బూలియన్ వాల్యూస్ ని రిటర్న్ చేస్తుంది. ఓకే. సో ఇవి ఇక్కడ వరకు దట్ షుడ్ బి ఫైన్. మోస్ట్లీ న్యూమరిక్ ఫంక్షన్స్ గురించి అంతకుమించి మాట్లాడడానికి ఏమీ లేదు అని అనుకుంటున్నాను. ఓకే. ఈ చివర మనం దాని పేరేంటి టైం డేట్ గురించి వెళ్లే ముందు ఇక్కడ చిన్న ఏ 2 3 ఉన్నాయి, కవర్ చేసి వెళ్ళిపోదాం. సో గ్రూప్ బై ఏం చేస్తుందంటే మన సీక్వెల్ లో గ్రూప్ బై ఎట్లా ఉంది గుర్తుందా? విల్ టేక్ దిస్ ఇంటూ కన్సిడరేషన్. గ్రూప్ బై కొడదాం. గ్రూప్ బై కొట్టి మనం కౌంట్ చేద్దాం ఎన్ని రోస్ వస్తున్నాయి. కాలం కౌంట్ కాలం కొడితే చూడండి లెక్క
31 3 సార్లు వచ్చింది. 23 4 సార్లు వచ్చింది. అట్లా అనమాట. మన సీక్వెల్‌లో గ్రూప్ బై ఎట్లా వర్క్ అయితది? సేమ్ టు సేమ్. ఇంకా మీరు ఇంకొక 2, 3 కాలమ్స్ యూజ్ చేసి మీరు గ్రూప్ బై చేయాలనుకుంటే ఇట్లా సెలెక్ట్ చేసుకోవడం, గ్రూప్ బై కొట్టడం. అడ్వాన్స్‌డ్‌లోకి ఆటోమేటిక్‌గా పిక్ అవుతుంది. ఇందాక మీరు సింగిల్ కాలమ్‌ని సెలెక్ట్ చేస్తే బేసిక్‌లో ఉంటదనమాట. చూస్తే మీరు బేసిక్‌లో ఉంటది. లేదు అంటే నువ్వు మార్చుకోవచ్చు. అడ్వాన్స్‌డ్‌లోకెళ్ళి ఇంకొక పర్టిక్యులర్ కాలమ్‌ని నేను యాడ్ చేయబోతున్నా. లేదు 2 సెలెక్ట్ చేసి నువ్వు గ్రూప్ బై కొడితే నీకు ఆటోమేటిక్ అడ్వాన్స్‌డ్ పిక్ అవుతదనమాట. ఓకేనా? సో, నాకు ఈ సార్టెడ్ కూడా అవసరం లేదు. స్టెప్ రిమూవ్ చేస్తున్నాను. ఓకే. సో, ఇది దీని గురించి. నెక్స్ట్ సో, పైవోట్. సో, అన్‌పైవోట్ అంటే ఏమవుతదంటే ఇలా రోస్ ఉన్నవి కాలమ్స్‌లోకి మారతాయి. సారీ పైవోట్ అంటే రోస్ ఉన్నవి కాలమ్స్‌లోకెళ్తే కాలమ్ నేమ్స్ ఉన్నవి రోస్‌లోకి దిగుతాయి. ఇది ఆల్మోస్ట్ మీరు పైవోటింగ్, అన్‌పైవోటింగ్ అని ఇక్కడే కాదు వేరే చోట్ల కూడా చూసుంటారు. సో, సిమిలర్‌లీ వర్క్ అవుతది. నెక్స్ట్ వచ్చేసి ఇంకా మీరు మాట్లాడుకోవాల్సింది అంతే. ఇక్కడ యెస్ ఇవి. సో, ఇండెక్స్ కాలమ్, యాడ్ కాలమ్‌లోకి వచ్చేసరికి మీరు ఇక్కడ లేవయ్యి. ఇక్కడ లేనివి ఇక్కడ చూపిస్తున్నాను. యాడ్ కాలమ్‌లోకి వచ్చేసరికి ఇండెక్స్ కాలమ్ ఏంటి అంటే ఒక కొత్త కాలమ్ యాడ్ అవుతుంది అనమాట. ఇప్పుడు మీకు ఇండెక్స్ సరోగేట్ కీ అని ఎప్పుడైనా విన్నారా సీక్వెల్ లో? సో అలాగనమాట. సో జస్ట్ ఇండెక్సింగ్ ఇస్తుంది. 0 నుంచి స్టార్ట్ అవ్వాలంటే 0 నుంచి, లేదు నాకు 1 నుంచి స్టార్ట్ అవ్వాలి అంటే 1 నుంచి. ఓకే, పక్క పక్కన యాడ్ అవుతున్నాయి చూడండి. మళ్ళీ రిమూవ్ చేసేద్దాం మనం. కస్టమ్ గా అంటే నువ్వు ఎక్కడ నుంచి స్టార్ట్ అవ్వాలనుకుంటే అక్కడ వరకు ఎంత ఇంక్రిమెంట్ అవ్వాలనుకుంటే నేను 5 తో స్టార్ట్ అవ్వాలనుకుంటున్నాను, 3 ఇంక్రిమెంట్ అవ్వాలనుకుంటున్నాను. సో 5 ప్లస్ 3 8 అట్లా వస్తుంది అనమాట. ఓకే. సో ఇది మీ ఇండెక్సింగ్ కాలమ్ గురించి. కండిషనల్ కాలమ్ ఏంటి అంటే మీకు ఒక కండిషన్ బేసిస్ మీద, అంటే ఇప్పుడు ఒక పర్టికులర్ కస్టమర్ తీసుకుంటే వన్ సెకండ్. యా, సో టోటల్ చిల్డ్రన్ ఇది పర్టికులర్ తీసుకుందాం. కండిషనల్ కాలమ్ ఎలా రాస్తాను అంటే ఆ టోటల్ చిల్డ్రన్ బేసిస్ మీద కాలమ్ నేమ్ టోటల్ చిల్డ్రన్ ఇది ఇక్కడ ఉంది. టోటల్ చిల్డ్రన్ జీరో ఉంటే, లేకపోతే గ్రేటర్ దాన్ జీరో ఉంటే, ఈజ్ గ్రేటర్ దాన్ జీరో ఉంటే దెన్ హీఈస్ నాట్ పేరెంట్ అని. ఓకే, సారీ గ్రేటర్ దాన్ జీరో అంటే పేరెంట్ కదా, నెంబర్ ఆఫ్ చిల్డ్రన్. లేదు అంటే నాట్ పేరెంట్ అని. ఓకే, కాలమ్ న్యూ కాలమ్ యాడ్ అవుతుంది, యాడ్ కాలమ్ కాబట్టి. ఓకే. సో చూడండి. ఇప్పుడు మనకి 2 పిల్లలు ఉన్నారు అంటే ఆడు పేరెంట్. 0 పిల్లలు ఉన్నారు అంటే ఆడు పేరెంట్ కాదని ఫిల్టర్ చేసి కూడా చూసుకోవచ్చు. ఇక్కడ ఫిల్టరింగ్ చేసేటప్పుడు ఇంకొకటి మాట్లాడాలి నేను. ఎందుకంటే ఇక్కడ జస్ట్ కొన్ని మాత్రమే చూపిస్తుంది. అంటే 0 నుంచి 5 పిల్లలు ఉన్నవి చూపిస్తుంది. కాకపోతే మీరు లోడ్ మోర్ కొడితే మీకు యాక్చువల్లీ ఇంకా అడిషనల్ పిల్లలు నిజంగా ఉండుంటాయి. అంటే ఇది కొన్ని డేటా సెట్ బేసిస్ పైన ఉన్న ఫ్యూ రికార్డ్స్ బేసిస్ మీద ఫిల్టర్ చూపిస్తుంది అనమాట. ఇది ఎప్పుడైతే లిస్ట్ మేబీ ఇన్‌కంప్లీట్ అని చెప్తుందో అప్పుడు నువ్వు లోడ్ మోర్ కొట్టేసుకోవడమే. ఓకే. సో 0 సెలెక్ట్ చేద్దాము. అందరికి మనకి ఏముండాలి, నాట్ పేరెంట్ ఉండాలి పక్కన. సో కండిషనల్ కాలమ్ అన్నది అలా వర్క్ అవుతుంది అనమాట. ఓకేనా? సో ఇక్కడ చూసినా నీకు అర్థమైపోతుంది. లోడ్ మోర్ కొడితే ఓకే, నాట్ పేరెంట్ ఒక్కడే ఉన్నాడు. ఓకే. సో ఇవన్నీ రిమూవ్ చేసేసుకుందాం, మనకు అక్కర్లేదు. సో డూప్లికేట్ కాలమ్ ఇస్ నథింగ్ బట్ జస్ట్ ఈ కాలమ్ ని డూప్లికేట్ చేయడం. సేమ్ అదే కాలమ్ వస్తుంది మూల. ఓకే. సో అది థింగ్ వచ్చేసి. సో విల్ మూవ్ ఇన్ టు ద ఫైనల్ థింగ్ లైక్ డేట్ టైమ్ ఫీల్డ్స్ అన్నది. ఇందులో ఏమున్నాయి అన్నది. సో దానికోసం నేను ఏం చేస్తాను అంటే ఒక కొత్త మన దాని పేరేంటి, ఒక కొత్త ఫైల్ ని వేసుకొద్దాం. చిల్ల బుక్ వెళ్ళి ఫైల్స్ క్యాలెండర్ లుక్. ఓకే. సో జస్ట్ దాంట్లో ఒక్క ఫీల్డే ఉంది. బట్ దట్ షుడ్ బి సఫిషియంట్ మాట్లాడుకోవడానికి మనం. ఓకే. సో ఏం చేద్దామంటే ఇది డేట్ ఫీల్డ్ లోనే ఉంది. డేటా టైప్ కూడా వచ్చేసి మనకి డేట్ లోనే ఉంది. డేట్ టైం అంటే టైమ్స్ టైం కూడా ఉంటే డేట్ టైం ఫీల్డ్ లోకి వెళ్తుంది. ఓకే. సో దీన్ని ఏం చేద్దామంటే మనం మనకి పైన ట్రాన్స్ఫార్మ్ లోకి వెళ్ళి కాకుండా యాడ్ కాలమ్, న్యూ కాలమ్స్ యాడ్ చేసుకుందాం. దీన్నే ట్రాన్స్ఫార్మ్ చేస్తే ఏముంటుంది, సో ఇది సెలెక్ట్ చేశాక డేట్ ఓపెన్ అవుతుంది చూడండి. మిగతా అన్ని బ్లర్ అవుట్ అవుతున్నాయి, యాక్టివేట్ అవ్వట్లేదు. సో ఏజ్ ఏంటి అంటే ఏజ్ చెప్తుంది. అంటే ఇక్కడ నుంచి కరెంట్ డేట్ కి ఈ రోజు డేట్ ఎంత అన్న దాని బేసిస్ మీద. ఓకే. సో 22,224 రోజులు అంటే డేట్ డిఫరెన్స్ అన్నమాట. ఈ రోజుకి 2020కి జనవరి 1కి. సో అట్లా డేట్ డిటర్మైన్ అవుతుంది. సేమ్ అట్లానే మళ్ళీ ఇది సెలెక్ట్ చేసుకోవడం. ఇయర్లోకి వెళ్తే ఇందులోంచి ఇయర్ ఎక్స్ట్రాక్ట్ అవుతుంది అనమాట. జస్ట్ 2020 స్టార్ట్ ఆఫ్ ద ఇయర్ అంటే ఫస్ట్ డేట్ ఆఫ్ ద ఇయర్ వస్తుంది అనమాట. అంటే ప్రతి దానికి జనవరి 1 వస్తుంది అనమాట. ఓకే, జనవరి 1 2020. ఓకే. సేమ్ అలానే ఇంకా మిగతా ఉన్నాయి. ఎండ్ ఆఫ్ ద ఇయర్ మంత్ లో ఏ మంత్ వస్తుంది, స్టార్ట్ ఆఫ్ ద మంత్ ఫస్ట్ తారీఖు ఆఫ్ ద మంత్ వస్తుంది అనమాట. అంటే ఇప్పుడు సపోజ్ ఇది ఫిబ్రవరి 20 ఉంది కానీ దీనికి ఏమొస్తుంది అంటే ఫిబ్రవరి 1 తారీఖు వస్తుంది. ఓకే. సేమ్ అలాగే ఎండ్ ఆఫ్ ద మంత్ ఆ మంత్ లో ఎన్ని డేస్ ఉన్నాయి, నేమ్ ఆఫ్ ద మంత్ నేమ్ వస్తుంది అనమాట, జనవరి ఫిబ్రవరి అని. ఇంకో దాని డిఫరెన్స్ ఏంటి, మంత్ అని ఉన్నది కదా మరి అంటే జస్ట్ 0102 అట్లా వస్తుంది అనమాట. ఓకేనా? అంటే న్యూమరిక్ వస్తుంది అది, ఇది మంత్ నేమ్ వస్తుంది. ఓకేనా? ప్రతిసారి సెలెక్ట్ చేసుకోవాలి, ఎందుకంటే నువ్వు వేరేది సెలెక్ట్ చేసావంటే దాని టాప్ ఆఫ్ నువ్వు ఇది అప్లై చేయలేవు కదా. ఓన్లీ డేట్ టైప్ ఆఫ్ దాని మీద మనం అప్లై చేయగలుగుతాం. సేమ్ అలాగే క్వార్టర్, ఎండ్ ఆఫ్ ద క్వార్టర్, స్టార్ట్ ఆఫ్ ద క్వార్టర్, క్వార్టర్ ఆఫ్ ద ఇయర్, ఎన్నో క్వార్టర్, ఇయర్ లో ఎన్నో క్వార్టర్, అంటే ఇయర్ లో 4 క్వార్టర్లు ఉంటాయి. జనవరి నుంచి సంథింగ్ జనవరి, ఫిబ్రవరి, మార్చ్ ఒక క్వార్టర్ అయితే నెక్స్ట్ ఇంకో క్వార్టర్ అలా 4 క్వార్టర్లు ఉంటాయి. ఓకే. సో దాని బేసిస్ మీద క్వార్టర్ డిసైడ్ అవ్వడం. ఏ డే ఇది. ఓకే. సో ఫస్ట్ డే మొత్తం మంత్ లో సెకండ్ డే 10th డే అన్నట్టుగా. సేమ్ అలానే మిగతా ఇంక మీరు
చూసుకున్నా సరిపోతుంది. స్టార్ట్ ఆఫ్ ద డే, ఎండ్ ఆఫ్ ద డే, నేమ్ ఆఫ్ ద డే, అది మండే ఆ ట్యూస్డే అని చెప్పడం అట్లా. ఓకే. సో నెక్స్ట్ వచ్చేసి ఎర్లియెస్ట్ లేటెస్ట్. ఇది ఎలా పనిచేస్తుంది అంటే ఇది నీకు ఇక్కడ కాదు, ఇక్కడ ఉంటుంది ట్రాన్స్ఫామ్ లో. ఇక్కడ ఎందుకు ఎనేబుల్ అవ్వలేదంటే సేమ్ అదే లాజిక్. స్ప్లిట్ కాలం ఇక్కడ ఎందుకు ఉంది అక్కడ లేదు అని అంటే అదే లాజిక్ అనమాట. ఎర్లియెస్ట్ లేటెస్ట్ ఇక్కడ ఎందుకు ఉందంటే ఉన్నదాన్ని ఒక సింగిల్ వాల్యూలో కన్వర్ట్ చేస్తుంది ఇది కూడా. అంటే మొత్తం ఉన్న ఈ డేటా సెట్ లో ఎర్లియెస్ట్ డేట్ ఏంటి, జనవరి ఒకటే కదా ఎర్లియెస్ట్. యాక్చువల్లీ ఇది ఆర్డర్ బై ఉంది అనుకుందాం, దాని బేసిస్ మీద చూస్తే ఎర్లియెస్ట్ ఇదే. సో ఇది వస్తుంది, ఒకటే సింగిల్ వాల్యూ వస్తుంది బయటికి. ఓకే. సో అట్లానే మీకు లేటెస్ట్, లేటెస్ట్ అంటే కరెంట్ దగ్గరికి, కరెంట్ డేట్ దగ్గరికి ఏది ఉంది అంటే ఈ డేటా సెట్లు ఏది ఉంటే అది వస్తుంది. సేమ్ అలాగనమాట. సో అక్కడ ఎందుకు లేదు ఇక్కడ ఎందుకు ఉంది అని అంటే సేమ్ ఉన్నదాన్ని ట్రాన్స్ఫార్మ్ చేసుకోవడానికి ఇచ్చాడు, కొత్తగా యాడ్ చేయడానికి కాదు, ఎందుకంటే సింగిల్ వాల్యూ క్రియేట్ అవుతుంది అన్నట్టుగా. ఓకేనా. సో ఇది మొత్తానికి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మీకు ఉన్న ఫంక్షన్స్ వచ్చేసి, సారీ ట్రాన్స్ఫర్మేషన్స్ వచ్చేసి. ఇంకా ఒక దాని గురించి అయితే మాట్లాడాలి. అది ఏంటి అని అంటే ఇవి మెర్జ్ క్వరీస్, అపెండ్ క్వరీస్. టూ టేబుల్స్ ని మర్జ్ చేయడం అని అంటే మనకి జాయిన్ గుర్తుందా. సో జాయిన్ ఎట్లయితే వర్క్ అవుతుందో సేమ్ ఇది అలాగే వర్క్ అవుతుంది. సో ఈ టూ టేబుల్స్ ని మనం జాయిన్ చేద్దాం అనుకుందాం బై ఛాన్స్. ఓకే. లేకపోతే ప్రొడక్ట్ కేటగిరీ, ప్రొడక్ట్ సబ్ కేటగిరీ. ఓకే. ప్రొడక్ట్ కీ ఉంది కాబట్టి. ఓకే. ఈ రెండింటిని మనం మర్జ్ చేద్దాం ఎలాగా అన్నది. ఇప్పుడు ఈ సేమ్ కొట్టేసాను అనుకో, ప్రాబ్లం ఏమవుతుంది అని అంటే ఈ రెండు టేబుల్స్ ఎగిరిపోయి ఒక కొత్త టేబుల్ క్రియేట్ అవుతుంది దీనివల్ల న్యూ టేబుల్ వస్తుంది, థర్డ్ టేబుల్ వస్తుంది అనమాట. సో మనం ఇది చూస్ చేసుకుందాం, ఉన్నట్లు డిస్టర్బ్ చేయడం ఎందుకు. సో ప్రొడక్ట్ సబ్ కేటగిరీ కీస్, సబ్ కేటగిరీ లుక్అప్ ని ప్రొడక్ట్ లుక్అప్ తో మనం మర్జ్ చేద్దాం అనుకుంటే, సో మనకి ఏది మ్యాచ్ అవుతుంది, ప్రొడక్ట్ కేటగిరీ, ప్రొడక్ట్ సబ్ కేటగిరీ. సో ఇది అనుకుంటా కదా. సో ఏమంటున్నాడు కింద 37 రోస్ ఉంటే 37 మ్యాచ్ అవుతున్నాయి. సో ఈ రెండు కాలమ్స్ మీద మర్జ్ చేయడం ఇస్ ద రైట్ థింగ్ అని చెప్తున్నాడు. అంటే నేను ఎట్లా చెప్పానంటే జస్ట్ ఆ రెండు కాలమ్ నేమ్స్ ఈక్వల్ అయినాయి కదా. సో సిమిలర్లీ ఆ రెండు దగ్గరికి ఉండొచ్చు, ఆ రెండు సెలెక్ట్ చేశాను. ఓకే. కింద లెఫ్ట్ అవుటర్ జాయిన్, మీకు కావాలంటే ఇన్నర్ జాయిన్, విన్నర్ జాయిన్, ఇవన్నీ మీకు సీక్వెల్ లో నేను ఆల్రెడీ మాట్లాడాను. ఏదైతే అది చేసుకోండి. ఓకే. చేయడం వల్ల ఏమవుతుంది, ఒక కొత్త టేబుల్ అనేది క్రియేట్ అవుతుంది మీకు. ఇక్కడ చూడండి మర్జ్ వన్ అని. కాకపోతే ఇక్కడ మీరు చూస్తే థర్డ్ ఈ ప్రొడక్ట్ సబ్ కేటగిరీ ఎలా ఉందో ఇది కూడా అలాగే ఉంది. కాకపోతే ఫోర్త్ కాలం వచ్చింది. ప్రొడక్ట్ సబ్ కేటగిరీకి దీనికి తేడా. కాకపోతే మనకి ఏం కావాలి, ప్రొడక్ట్ టేబుల్ మొత్తం ఇక్కడికి రావాలి ఇదంతా. అలా రావాలి అంటే ఇక్కడ యారోస్ ఉన్నాయి చూసారా, ఇది నొక్కితే మీకు కనిపిస్తుంది కదా. సో ఈ మొత్తం మీకు ప్రొడక్ట్ టేబుల్ నుంచి, ప్రొడక్ట్ లుక్అప్ లోంచి వచ్చే కాలమ్స్ అనమాట. చూపిస్తాను చూడండి, ఎన్ని ఉన్నాయి, 1 2 3 4 5 6 7 ఇవన్నీ కలర్, స్టైల్, కాస్ట్, ప్రైస్ అన్ని ఉన్నాయి చూడండి. కలర్, స్టైల్ అన్ని ఇక్కడ ఉంటాయి. కలర్, స్టైల్, కాస్ట్, ప్రైస్ అన్ని ఇక్కడ నుంచి వస్తున్నాయి అనమాట. సో దీన్ని మీరు ఎక్స్టెండ్ చేసుకుని ఏమేమి కావాలి అవి మాత్రం పెట్టుకోండి. నాకు ప్రొడక్ట్ నేమ్ కావాలి, మోడల్ నేమ్ కావాలి, కలర్ కావాలి, కాస్ట్ కావాలి, స్టైల్, ప్రైస్ కావాలి, స్టైల్ అక్కర్లేదు, ఇవన్నీ పెట్టుకోవడం. ఇది జస్ట్ ఏంటి అని అంటే మీకు ఒక క్లారిటీ ఇస్తుంది అనమాట. ఇప్పుడు ఎదర ఈ కొత్తగా క్రియేట్ అయ్యే కాలమ్స్ కి మీ ప్రొడక్ట్ లుక్అప్ టేబుల్ నేమ్ ప్రిఫిక్స్ కింద పెడుతుంది అనమాట. ఇది ఉంచి పెడతాను చూడండి ఎలా ఉంటుందో తెలుస్తుంది మీకు. ఓకే. చూడండి, ప్రొడక్ట్ నేమ్ అన్నది కాలం నేమ్ అయితే అది ఎక్కడి నుంచి వస్తుంది, ప్రొడక్ట్ లుక్అప్ నుంచి వస్తుంది అని నీకు తెలియజేయడానికి ఆ టిక్ మార్క్ ఉంచుకోవాలి. ఓకే. సో ఇది ప్రాసెస్ అయితే. ఇంకా నాకైతే ఇది అక్కర్లేదు యాక్చువల్లీ టేబుల్, మీకు ఇది చూపించి పెట్టాను. సో నేను దీన్ని రిమూవ్ చేసేయచ్చు, లేకపోతే ఏమైనా చేయొచ్చు. కాకపోతే నేను ఇంకొక ఆప్షన్ చెప్పాలి ఇక్కడ మీకు. ఏంటి అంటే ఎనేబుల్ లోడ్ అని చూసారా, ఇది ఒక వన్ ఆఫ్ ద క్వశ్చన్ అడుగుతాడు మీకు పవర్ బి ఇంటర్వ్యూలో. మీకు ఏ వీడియోలో ఆ వీడియోకి నేను మీకు క్వశ్చన్స్ చెప్తున్నాను, మీరు స్కిప్ చేస్తే ఆ క్వశ్చన్ ఎక్కడ మిస్ అవచ్చు. అరే నువ్వు మరి అప్పుడు ఎక్కడొక్కడ చెప్పాలి కదా, క్వశ్చన్ అన్నది లాస్ట్ లో చెప్పు, లేదా ఫస్ట్ లో చెప్పు, లేకపోతే ఒక సెపరేట్ వీడియో చేయండి. నేను అన్ని క్వశ్చన్స్ మర్చిపోతాను. ఒకవేళ మీరు ఏదో ఒకటి మిస్ అయ్యారు అనుకోండి, మీకు ఇబ్బంది అవుతుంది. ఇప్పుడు కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు మీకు నాకు థాట్ వస్తుంది, ఓకే నన్ను క్వశ్చన్ అడిగాడు మన వాళ్ళకి చెప్పాలి అని. లేదు అంటే నేను ఆ పర్టికులర్ క్వశ్చన్ ఎప్పుడైనా అన్ని ఒకేసారి కలిపి చెప్దామని ఫిక్స్ అయ్యానంటే క్వశ్చన్స్, నేను ఒక క్వశ్చన్ స్కిప్ చేసే ఛాన్స్ కూడా ఉంటుంది. సో అందుకని ఇలా చెప్తున్నాను. సో ఎనేబుల్ లోడ్, సో ఎనేబుల్ లోడ్ టేబుల్ ని ఎనేబుల్ లోడ్, డిసేబుల్ లోడ్ ఎలా చేస్తావు అని అంటాడు. అంటే దాని అర్థం ఏంటి అని అంటే ఇప్పుడు క్లోజ్ అండ్ అప్లై కొడుతున్న ప్రతిసారి నీకు ఏమవుతుంది, ఒక టేబుల్స్ అన్నవి నీకు మోడల్ వ్యూలోకి వెళ్ళిపోతున్నాయి. చూడండి ఇప్పుడు ఈ టేబుల్ నాకు అంత అవసరం లేదు, నాకు వద్దు ఈ టేబుల్. సో అలాంటప్పుడు నేను డిసేబుల్ చేసేసుకుంటున్నాను, లోడ్ టిక్ అని తీసేసాను ఇక్కడ. అవునా, మీకు డిఫరెన్స్ తెలుస్తుంది చూడండి. ఇప్పుడు మామూలుగా ఉంటే ఇప్పుడు ఇటాలిక్ లోకి మారిపోతుంది, ఇది తీసేస్తుంటే, డిసేబుల్ చేస్తుంటే. ఓకే. సో ఇలాగ రైట్ క్లిక్ చేసి ఎనేబుల్ లోడ్ ఆప్షన్, డిసేబుల్ లోడ్ ఆప్షన్ అన్నది ఉంటుందండి. ఇది తీసేస్తే మనకి వర్కౌట్ అవుతుందండి. ఇది చేయడం వల్ల ఏంటంటే అండి మనకి దాంట్లోకి మన డేటా వ్యూలోకి, మన మోడల్ వ్యూలోకి టేబుల్ అన్నది రాదండి అని చెప్పొచ్చు అనమాట నువ్వు ఆయనకి, ఎవరైతే నేను నాకు క్వశ్చన్ అడుగుతాను. సో ఇప్పుడు నేను మెర్జ్ కొడుతున్నాను, ఈ టేబుల్ అన్నది నాకు అక్కడ రాదు చూడండి. ఓకే. ఇది ఇలా తిరిగి మనకి బోర్డర్లు వస్తున్నాయి చూసారా. సో ఇవన్నీ తిరిగి ఇది వచ్చాక మనం చూద్దాం ఒకసారి మోడల్ వ్యూలోకి. సో ఇక్కడ ఏమైంది, క్యాలెండర్ లుక్అప్ ఉంది, టెరిటరీ లుక్అప్ ఉంది, ఇది ఉంది, అది ఉంది, అది ఉంది, కానీ మర్జ్ లేదు. ఎందుకంటే అది లోడ్ అవ్వలేదు మీకు లోపలికి. అంటే నీకు ఎనేబుల్ లోడ్ డిసేబుల్ చేసావు కదా, అందుకని అది లేదనమాట ఇక్కడ. ఓకేనా. సో ఇక్కడ కూడా కనిపించట్లేదు చూడండి మీరు. ఓకే. సో మళ్ళీ ఒకసారి మనం పవర్ క్వెరీ ఎడిటర్ ఓపెన్ చేద్దాం. యా. సో ఇది నాకు అసలు అవసరం లేదు ఈ టేబుల్, నేను డిలీట్ కూడా చేసేసుకుంటాను. దానికి ముందు నేను ఇంకోటి మాట్లాడాలి, ఏంటి అంటే ఇంక్లూడ్ ఇన్ రిపోర్ట్ రీఫ్రెష్. సో ఇది ఒకటి టిక్ మార్క్ ఉంది, దీని గురించి కూడా మాట్లాడాలి. ఇది ఏంటి అని అంటే మీకు డేటా అన్నది సోర్స్ లో చేంజ్ అవుతా ఉంది అనుకో,
ఓకే. అప్పుడు మీరు ఏ టైప్ సపోజ్ లెట్స్ సే ఈ ప్రొడక్ట్ లుకప్ అన్నది మనకి కాన్స్టెంట్. మన మన స్టోర్‌లో ఉన్న ప్రొడక్ట్స్ అన్ని కాన్స్టెంట్. అలాగే సబ్ కేటగరీస్ కాన్స్టెంట్. కస్టమర్స్ వచ్చేవాళ్ళు మారొచ్చు. బై చాన్స్ కొత్త కస్టమర్ రావచ్చు. సో, ఇందులో డేటా అన్నది రిఫ్రెష్ అయ్యే ఛాన్స్ ఉంది కదా! సో, దీని ఒక్కదానికి మనం ఇంక్లూడ్ ఇన్ రిపోర్ట్ రిఫ్రెష్ ఎనేబుల్ చేసుకొని, మిగతా అన్ని స్టాటిక్ డేటా కాబట్టి అన్నిట్లికి మనం డిసేబుల్ చేసేసుకోవాలి. ఎందుకు అంటున్నాను అంటే విల్ రెడ్యూస్ అవర్ టైమ్. ఆహ్, నేను ఇందాక క్లోజ్ అండ్ అప్లై కొడుతున్నప్పుడు కొన్ని బుడగలు ఇలా ఇలా తిరుగుతున్నాయి. చూసారా మీరు మధ్యలో రిఫ్రెష్ అవుతుంది డేటా. అది మళ్ళీ సోర్స్‌కెళ్ళి ఫెచ్ చేసుకొని ఇలా తిరిగి అప్లై అవుతుందన్నమాట. సో, అయన్నీ తగ్గించడానికి నేను ఇయన్నీ తీసేస్తున్నాను. డిసేబుల్ చేసేస్తున్నాను. నాకు ఇయన్నీ కాన్స్టెంట్ స్టాటిక్ డేటా ఇవి. నేను అత్తమాటు రిఫ్రెష్ అవ్వవు. నాకు రిఫ్రెష్ అయ్యేదాన్ని మాత్రమే నేను అలా ఉంచుకున్నానన్నమాట. ఇంక్లూడ్ ఇన్ రిపోర్ట్ రిఫ్రెష్ లాగా. ఓకే. సో, ఇప్పుడు చూడండి. ఇందాక మీకు ఎంతసేపు పట్టింది, ఇప్పుడు ఎంతసేపు పట్టింది అన్నది మీకు అంత కనిపించకపోవచ్చు. బట్ దట్ విల్ ఎప్పుడైతే డేటా అన్నది బాగా యాడ్ అయిపోయి ఉంటదో, మనకి దేంట్లో న్యూగా డేటా ఎప్పుడైతే మనకి సోర్స్‌లో యాడ్ అయిపోతుందో, మీకు అప్పుడు కొంచెం డిఫరెన్స్ తెలుస్తది. ఓకేనా? సో, మేబీ మోస్ట్‌లీ కవర్ చేశాను. ఇంకొక్కటే ఉండిపోయింది. జస్ట్ గివ్ మీ ఎ సెకండ్. ఇక్కడ యాహ్! మెర్జ్ క్వెరీస్ అయిపోయాక అపెండ్ క్వెరీస్ అని ఒకటుంటది. సో, అపెండ్ క్వెరీస్ ఏంటంటే మెర్జ్ అంటే జాయిన్ లాగా కదా! సో, అపెండ్ క్వెరీస్ ఏంటి అనంటే జాయిన్ లాగా కాదు. ఇట్ ఈస్ సంథింగ్ మోర్ దాన్ థట్. లైక్ మన ఆహ్, ఎలా చెప్పాలి? ఈ రికార్డ్స్ అన్నిట్లికి మనకి అపెండింగ్ ఉంటది కింద. ఇప్పుడు ఒక ఈ టేబుల్‌లో 100 రికార్డ్స్ ఉన్నాయి కదా! సో, ఈ ఎగ్జాంపుల్ 100 రికార్డ్స్ ఉన్నాయి కదా! సేమ్ ఇదే ఆహ్, ఆహ్, ఫీల్డ్స్‌తో ఇదే స్ట్రక్చర్ అంటే కస్టమర్ కీ, ప్రిఫిక్స్, ఫుల్ నేమ్ సేమ్ ఇవే ఫీల్డ్స్‌తో సేమ్ ఇవే డేటా టైప్స్‌తో ఇంకొక సెట్ వచ్చిందనుకో, ఇంకో డేటా వచ్చిందనుకో. సో, ఆ డేటాని దీనికి అపెండ్ చేయాలి. ఓకే. సో, అది ఎలా చేయాలంటే అపెండ్ క్వెరీస్ యూజ్ చేసి చేయాలి. దానికోసం ఒక సెపరేట్ సోర్స్ తీసుకొచ్చాను. సో, అది కూడా ఒకసారి చూపించేస్తాను. అయిపోతది. క్లోజ్ చేసేద్దాం. ఇది ఖతం ఇంక దీంతో మనకి ఈ పవర్ క్వెరీ ఎడిటర్ గురించి. ఓకే. సో, జస్ట్ గివ్ మీ ఎ సెకండ్. ఎక్సెల్ వర్క్‌బుక్. సో, ఆల్ ఫైల్స్. ఓకే. ఈ 3 డేటా అన్నమాట. 2020 డేటా, 2021 డేటా, 2022 డేటా. ఈ మూడిటిలిని సేమ్ ఫీల్డ్స్ అన్నమాట. ఆర్డర్ రేట్, స్టాక్ ఇయన్నీ. డేటా టైప్ కూడా సేమ్. ఓకే. సో, దాన్ని జస్ట్ ఒకసారి లోడ్ చేసేద్దాం 3 ఫైల్స్. సెకండ్. ఓకే. తీసుకో. న్యూ సోర్స్. ఎక్సెల్ వర్క్‌బుక్. ఆల్ ఫైల్స్. ఓకే. 3 లోడ్ అయిపోయినాయి. సో, ఈ మూడిటిని మనం ఒక సింగిల్ డేటా సెట్ కింద తీసుకుందాం. సెపరేట్‌గా ఎందుకు? ఎందుకంటే మూడిట్లికి సేమ్ కాలమ్స్ ఉన్నాయి. సేమ్ డేటా ఉంది నాకు. ఒకటి 2020 డేటా, 2021 డేటా, 2023 డేటా. సో, ఈ మూడిటిని మనం ఏం చేద్దామంటే అపెండ్ చేసేద్దాం. అపెండ్ క్వెరీస్ యాస్ న్యూ. కొత్త డేటా అన్నమాట. 2 టేబుల్స్ కాదు. మనకు మోర్ దాన్ 2 ఉన్నాయి కాబట్టి ఆ మూడిటిని మనం ఇదొకటి తీసేయి. ఓకే. సో, ఇయన్నీ కలిపి అపెండ్ చేసేస్తే ఒక కొత్త డేటా సెట్. దీని నేమ్ నువ్వు రీనేమ్ చేసుకో కావాలి అనంటే. క్లిక్ చేసి రీనేమ్ చేసుకో. బట్ ఐ యామ్ నాట్ ఇంట్రెస్టెడ్ రైట్ నౌ దాని గురించి. సో, మనకి ఇక్కడ ఏమైతుంది అనంటే డేటా ఆర్డర్ డేట్ చూస్తే మనకి ఇన్‌కంప్లీట్ లోడ్ మోర్ కొట్టుకొని 2021 ఎక్కడైనా ఉందా? ఉన్నాయి. అంటే అన్నీ వచ్చేసినాయి అన్నమాట ఇక్కడికి. 2022 కూడా ఉన్నాయి కదా! సో, మెర్జ్ అయిపోయిందన్నమాట. సో, ఇక్కడ ప్రాబ్లమ్ ఏమైతదో చెప్తాను చూడండి. ఇది డిలీట్ చేసేద్దాం. మనకి ఎలాగో మరి ఇక్కడ ఉంది కదండీ మొత్తం 3 డేటా. ఇక్కడెందుకు నాకు సెపరేట్‌గా మళ్ళీ 3 డిలీట్ చేసేస్తాను నేను. ఏమంటుంది డిలీట్ చేస్తుంటే ఎవరు డిలీట్ చేయకు. దీన్ని వేరే వాళ్ళు ఎవరో రిఫరెన్స్ చేస్తున్నారు. ఎవరు రిఫరెన్స్ చేస్తున్నారు? అపెండ్ అన్నవాడు రిఫరెన్స్ చేస్తున్నాడు. నువ్వు డిలీట్ చేయలేవు అంటుంది. మరి ఎందుకురా ఇది చెప్పావు నువ్వు నాకు రిడెండెన్సీ ఉంది కదా! రిడెండెన్సీ అంటే ఎక్కువ సార్లు డేటాని హోల్డ్ చేయడం. అంటే మల్టిపుల్ చోట్ల స్టోరేజ్ చేయడం. ఇక్కడ చేసావు మళ్ళీ సేమ్ డేటా ఇక్కడ చేసావు. అందుకని దీనికి ఇంకొక మెథడ్ ఏం పట్టుకొస్తారంటే ఫోల్డర్‌ని హైర్ చేయడం అన్నమాట. ఎట్లా అంటే ఇప్పుడు మోర్‌లోకెళ్ళి మనం ఫోల్డర్‌ని మనం యాక్సెస్ చేద్దాం. ఓకే. ఫోల్డర్ కనెక్ట్ అవుదాం డైరెక్ట్ సోర్స్. ఎట్లా అంటే ఇప్పుడు ఎక్కడ పెట్టాను? డాక్యుమెంట్స్. యాహ్! ఇక్కడుంది. చూడు. సో, ఈ ఫోల్డర్ ఎలా ఉందో చూపిత్తా నీకు ఫస్టు. దాన్ని బట్టి నీకొక ఐడియా వస్తది. ఇంతేనా? యాహ్! ఇందులో నేనేం చేశాను? 3 డేటా పెట్టాను. సేల్స్ అని. సో, సేమ్ ఫైల్స్ ఇక్కడ పెట్టానన్నమాట ఫోల్డర్‌లో. పెట్టి ఇప్పుడు ఈ మూడిటిని కలిపి ఒకేసారి ఫోల్డర్ ద్వారా ఎక్కిచ్చేస్తున్నాను లోపలికి. అప్పుడు ఏమైతది అనంటే ఫ్యూచర్‌లో ఇంకొక ఫైల్ యాడ్ చేసావు. 2023 ఫైల్ కూడా నువ్వు ఆ ఫోల్డర్‌లో పెట్టావు పట్టుకపోయి. అప్పుడేమైతది ఇక్కడ ఆటోమేటిక్‌గా ఇంకో రికార్డ్ వస్తది. ఇప్పుడు మొత్తం ఇది ఫస్ట్‌దేమో ఒకటో ఫైల్, రెండో ఫైల్, మూడో ఫైల్ ఇలా చూపిస్తుంది. కాకపోతే నువ్వేం చేస్తావంటే ట్రాన్స్‌ఫార్మ్ కొడదాం ఫస్ట్. ట్రాన్స్‌ఫార్మ్ కొట్టి ఈ మూల సేమ్ నీకు ఒక బటన్ వస్తది. ఇందాక నీకు మెర్జ్‌లో సైడ్‌కి బటన్ ఎలా వచ్చింది? రైట్ సైడ్ పైనొచ్చింది. ఇక్కడ మూల గుర్తుందా? మెర్జ్ కొట్టినప్పుడు. దీనికి కిందకొస్తుంది. చూడండి. దీన్ని ఒక నొక్కి నొక్కితే పడిపోతాయన్నమాట అన్ని వరుసగా. 2020, 21, 22 అంతా. చూడండి. ఓకే. సో, నీకు జస్ట్ ఇది ఫైల్ చూపిస్తుంది. ఏ ఫైల్ నుంచి ఏ డేటా వచ్చిందన్నది. సో, 3 ఫైల్స్ నుంచి డేటా వచ్చిందనడానికి ప్రూఫ్. 3 ఫైల్స్ కనిపిస్తున్నాయి. నీకు ఈ కాలమ్ వద్దు కాబట్టి నువ్వు రిమూవ్ చేసుకో కాలమ్ రైట్ క్లిక్ చేసి. సో, డేటా అన్నది సేమ్ అన్నమాట ఇప్పుడు. 2021 వచ్చిందా?
వచ్చింది. 2022 వచ్చిందా? వచ్చింది. ఓకే. సో ఆల్ గుడ్. సో ఇది అనమాట. ఇంకొక వే ఆఫ్ డూయింగ్ అపెండ్ అనమాట. సో నాకు ఇప్పుడు ఈ డిలీట్ చేసేసుకుందాం. ఇప్పుడు నాకు ఇది వద్దు కదా! సేమ్ అదే డేటా కదా! నేను కింద ఇంకోసారి ఫోల్డర్ పాత్ ద్వారా అపెండ్ చేశాను కదా! ఫోల్డర్ యూజ్ చేసి. సో నాకు ఇది వద్దు ఇంకా ఇయన్నీ కదా! డిలీట్ నాకేం లేదు. సో ఇప్పుడు ఈ డిలీట్ చేస్తున్నా నాకు ప్రాబ్లమ్ లేదు. ఎందుకంటే కిందది అన్నదాన్ని నేను ఫోల్డర్ త్రూ ఎక్కించుకున్నాను. అంతేగాని ఈ సెపరేట్ టేబుల్స్ బేసిస్ మీద నేనేమి క్రియేట్ చేయలేదు. ఓకే. సో అంతే అమ్మా. దట్ షుడ్ బి ఆల్ ఫర్ టుడే. రేపొద్దున్న మళ్ళీ ఒక కొత్త వీడియోతో కలుద్దాము. ఛానల్ కొత్తగా వస్తే ఎవరైనా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. సీ యూ టుమారో. గుడ్ నైట్. సైనింగ్ ఆఫ్ ఫర్ టుడే.